హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. వంశీ బిజినెస్ ఐడియా యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం అన్న అందరికీ. అయితే అన్న, ఈరోజు వచ్చేసి మన బిజినెస్ ఐడియా ఏంటంటే అన్న, మనకు రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకున్నా మనకు నెలకు 3 లక్షలు సంపాదించవచ్చు అన్న. 100% ఖచ్చితంగా మనం చెప్పినట్టు బిజినెస్ చేస్తే ఖచ్చితంగా 3 లక్షలు సంపాదించవచ్చు అన్న. 3 లక్షలు కాకున్నా అట్లీస్ట్ ఎంత లేదనుకో 2 లక్షలు, 1,50,000 నుంచి 2,50,000 ఖచ్చితంగా సంపాదించవచ్చు అన్న. దీనికి చదువుతో సంబంధం లేదు, పెద్ద ఇన్వెస్ట్మెంట్ లేదు. ఖాళీ ఫోన్ మాట్లాడితేనే 1,50,000 నుంచి 3 లక్షల వరకు సంపాదించవచ్చు అన్న. అయితే మన బిజినెస్ ఆలోచన టాపిక్ ఈరోజు ఏంటంటే అన్న, అయితే మనం ఊర్లుండి చేసుకోవచ్చు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో మండల్ లెవెల్లో, డిస్టిక్ లెవెల్లో, లేకపోతే సిటీలో కూడా ఉన్న సిటీలలో కూడా వర్కౌట్ అవుతుంది అన్న ఈ బిజినెస్ ఐడియా. అయితే ఏం లేదన్న, ఇప్పుడు విలేజ్లో అయితేనేమో ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు జనరల్గా అందరు లేబర్స్ ఉంటారు కదా అన్న, ఏ వర్క్ అయినా కానీ. ఇప్పుడు సపోజ్ ఎట్లా అంటే, ఇప్పుడు మన అగ్రికల్చర్ వర్క్, నాటేసుడు, మందు చల్లుడు, వీళ్ళు ప్రతి ఒక్క పని అన్న. ఇప్పుడు వేరే ఫీల్డ్ వచ్చేసి, ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వచ్చేసి మేస్త్రీలు, హెల్పర్లు, ప్లంబింగు, ఎలక్ట్రీషియను, పెయింటర్సు, మన కార్పెంటర్సు, ఫాల్ సీలింగ్ చేసేటోళ్ళు, యూపీవీసీ డోర్లు చేసేటోళ్ళు, ప్రతి ఒక్క వర్కర్సు. ఇటు ఇంకా వేరే దాంట్లో పోతే ప్రతి ఒక్క ఫీల్డ్లో, ఇప్పుడు మనం ఏ ఫీల్డ్లో కానీ ఎవరికన్నా ఉపాధి కల్పించడమే ఈరోజు ఈ బిజినెస్ ఐడియా అన్న. అది ఎట్లా చెప్తానన్న, అయితే ఇప్పుడు మనం ఏంటన్నా ఒక చిన్న రూము, చిన్న 10x10 అయినా లేదు, 10x8 అయినా లేదు, ఒక చిన్న రూము కిరాయి తీసుకోవాలన్నా. కిరాయి తీసుకొని మనం ఎక్కడ అవుతున్నామో నియర్ బై ఏరియా, ఆ ఏరియాలో లేకపోతే ఊరు కానీ, పట్టణం కానీ, మండలం కానీ, సపోజ్ ఒక ఊరు తీసుకుందాం అన్న, చిన్నగా మీకు అర్థం కానికి. ఒక ఊరు తీసుకుంటే ఊర్లో ప్రతి ఇంటి నుంచి మనం ఇంటింటికి పోయి, పలానా ఒక ఇంట్లో ఒక నలుగురు ఉంటారు, నలుగురిట్లల్లో ఎవరు ఏం పని చేస్తారు, ఎవరు ఏం కథ అని ప్రతి ఒక్కరి డీటెయిల్స్ తీసుకోవాలన్నా. డీటెయిల్స్ ఇస్తారా అంటే అన్న ఇస్తారన్న. మొత్తం ఇట్లా బిజినెస్ ఐడియా గురించి చెప్తే ఎవరైనా ఇస్తారు, నేను చెప్తాను. మొత్తం విన్న తర్వాత మీరు మీ డౌట్స్ ఏమన్నా వస్తే మీరు లాస్ట్కు కామెంట్లో పెట్టండి అన్న ఏమన్నా. అయితే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక ఇంటికి పోయినాం, ఏ అనే పర్సన్ వాళ్ళకి ఇంటికి పోతే, సపోజ్ వాళ్ళ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకో, 2 పిల్లలు, భార్యాభర్త అంటే, భర్త ఏం చేస్తాడు, జాబ్ చేస్తాడా, పని చేస్తాడా, భార్య ఏం చేస్తుంది, ఓకే, వాళ్ళిద్దరు పేర్లు రాసుకోవాలి. ఫోన్ నెంబర్లు, ఇంటి పెద్ద వాళ్ళైనా లేడీస్ ఇంటి ఇయర్ కాబట్టి వాళ్ళ ఇంటి పెద్ద వాళ్ళ భర్తది నెంబర్ తీసుకోవాలి. తర్వాత ఇట్లా మన ఊరు మొత్తం కౌంట్ చేసుకొని, ఏ వర్క్ అన్న వాళ్ళు ఏ పని చేయని, సపోజ్ చెప్తున్నా, కొందరు వ్యవసాయం చేస్తారు, కొందరు ఎలక్ట్రీషియన్ చేస్తారు, కొందరు పెయింటింగ్ చేస్తారు, కొందరు ప్లంబింగ్ చేస్తారు, కొందరు కార్పెంటర్ చేస్తారు, కొందరు టైల్స్ చేస్తారు. వాళ్ళు ఏ పని అన్నా చేయనన్నా. ఇప్పుడు కొందరు ఉత్తనే వ్యవసాయంలో మందు చల్లుతారు, అటు ఇటు చిన్న చిన్న పనులు చేస్తారు కానీ వాళ్ళు ఏ పని అన్నా చేయని, వాళ్ళ నంబరు మనం వాళ్ళ పేరు, వాళ్ళ నంబరు, వాళ్ళ అడ్రస్ మనం తీసుకొని, మన ఆఫీస్లో ఏంటంటే, మనం ఒక చిన్నగా ఒక షాప్ ఓపెన్ చేసి, అక్కడ మనము కొంచెం పబ్లిసిటీ ఇవ్వాలన్న. 4 పోస్టర్లు, ఓ చిన్న ఊరైతే 5-6 పోస్టర్లు వేసి కొంచెం ఊళ్ళో పబ్లిసిటీ ఇవ్వాలి. మీకు ఏ వర్కర్లు కావాలన్నా మేము పంపిస్తాం అని చెప్పేసి మనం చిన్నగా ఒక దాన్ని ఏమంటారు, ఊర్లలో అయితే సాటింపు చేసి, లేకపోతే మైక్తోనైనా చెప్పిపిస్తే ఏ వర్కర్ అయినా అన్న. ఇప్పుడు సపోజు ఒక నాటేసే ఉన్నదన్న, ఓ ఎకరం 10 మంది కూలీలు కావాలనుకున్నాను అనుకో, 10 మంది మేము పంపిస్తాం. ఓన్లీ మన ఆఫీస్ కాడికి వచ్చి, లేకపోతే మనము ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తే, మనం ఒక టోల్ ఫ్రీ నెంబర్ క్రియేట్ చేసుకున్నాం అనుకో అన్న, టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే మాకు ఈ పలానా లేబర్లు కావాలంటే పంపిస్తాం, డైరెక్ట్ వాళ్ళ కాంటాక్ట్ అని ఇస్తాం, లేకపోతే పంపిస్తామని చెప్పేసి మాట్లాడుకోవాలన్న. ఏ వర్కర్ అయినా కానీ, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, పెయింటింగ్, అగ్రికల్చరు, మేస్త్రి, హెల్పరు, కార్పెంటరు, యూపీవీసీ డోర్లు, ఫాల్ సీలింగ్ వాళ్ళు, ప్రతి ఒక్కరి నంబర్లు మన దగ్గర ఉండాలి. ప్రతి ఒక్కరు వాళ్ళు మనతో కాంటాక్ట్ ఉండాలి. అయితే ఇప్పుడు మనము వర్క్ చేయించుకుంటోళ్ళు, వర్క్ చేసేటోళ్ళు, లేబర్ని ఇల్లు ఉన్నారు, ఇద్దరిని ఒక దగ్గర కలుపుతామన్న. ఇప్పుడు అగ్రికల్చర్ చేసడానికి, ఇప్పుడు వ్యవసాయం చేస్తారన్న, వాళ్ళకు సరైన టైంలో ఇప్పుడు పనిచేసేటోళ్ళు ఒక్కోసారి దొరుకుతారు, ఒకసారి దొరకరన్న. మనం అందరి కాంటాక్ట్ మన దగ్గర ఉంటాయి కాబట్టి మనము పెట్టుకొని, వాళ్ళకు మందలే ఉంటే మందలే వ్యక్తిని, ఏదైనా వరి చేసే ఉంటే వరి చేసే వ్యక్తిని, ఏదైనా దున్నేది ఉంటే దున్నే వ్యక్తిని, ప్రతి ఒక్కటి ఇప్పుడు చిన్న ప్రతి ఒక్కటి. ఇప్పుడు కొందరు కుర్మ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకు గొర్రెల కాడికి పోయడానికి ఏదైనా పోయినప్పుడు పంపించడానికి మంది, ప్రతి ఒక్క ఏ ఫీల్డ్ లేబర్ వర్క్ చేసేటోళ్ళు ఎవరైనా ఖాళీ ఉంటారు కానీ ప్రతి ఒక్క నెంబర్ డీటెయిల్స్ తీసుకొని, ఏ పని అయిన వాళ్ళు ఏ పని చేస్తారో, మాకు ఈ పనులు కావాలని చెప్పేసి మన దగ్గరికి వస్తే, మనం ఈ పనులు మన దగ్గర లేరు అనొద్దు, వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ ఇచ్చి పంపించాలి. అయితే మనం ప్రతి ఒక్క వ్యక్తిని నంబర్ తీసుకొని, వాళ్ళు ఏం చేస్తారో వర్క్ రాసుకోవాలి నీట్గా అన్న. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ చేసుకున్నదంతా ఒక 1 పేజా 2 పేజాలకు ఒక బుక్, తర్వాత వ్యవసాయం అగ్రికల్చర్ చేసేటోళ్ళంతా ఒక బుక్,
ఇంకా వేరే సివిల్ కాంట్రాక్ట్ బేసిక్ ఏమైనా చేసేటోళ్ళు వాళ్ళందరూ ఒక బుక్ రాసుకొని నీట్‌గా మనకి ఈ పని గురించి ఈ పనులు మన దగ్గరకి కావాలని ఎవరైనా వస్తారా? వాళ్ళ దగ్గర గీ నంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి కాంటాక్ట్ కావాలన్న. ఈరోజు బిజినెస్ ఐడియా వచ్చేసి. అయితే ఇందులో మనకు లాభాలు ఎట్లా వస్తాయంటే అన్న, ఇప్పుడు సపోజ్ నేను చేసే ఫీల్డ్‌లో అన్న, నేను ఇంతకుముందు చేసిన ఇప్పుడు కొంచెం ప్రెజెంట్ చేస్తున్నా. అయితే ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఫీల్డ్ ఉన్నదన్న. మాకు డీల్ వచ్చేసి 1000, 1200 ఇస్తారన్న. మేము పనికి పోతే ఆల్రెడీ మేము కాంట్రాక్ట్ పట్టుకొని చేసుకుంటాం కానీ, మేము పనికి పోతే మాకు డైలీ 1000 1200 ఇస్తారు. అయితే ఇప్పుడు ఇండ్లకెళ్ళి ఇప్పుడు నేను ఖాళీగా ఉంటున్నాను సపోజ్ నేను ఖాళీగా ఉంటున్నా, నాకు పని లేదు. ఇప్పుడు మన లెక్క వాళ్ళ ఆఫీస్ పెట్టిండనుకో ఎవలన్నా, అన్న ఇక్కడ మరి నేను ఈ పని చేస్తే ఏమైనా ఖాళీగా ఉన్న పని ఏమైనా ఉంటే చెప్పన్నా అని పోయినామనుకో సపోజ్, తమ్మి ఉన్నది. కాకపోతే మనకు వర్క్ ఏడున్నదో మనకు తెలియదు. మనం పోలేము. ఇప్పుడు అతనికి చెప్తాం కాబట్టి అతను మనకు వర్క్ చెప్తాడు కాబట్టి మనకొచ్చే 1000 రూపీస్‌లో లేకపోతే 1200ల 25 రూపీస్ ఆయనకి ఇయ్యాలి అంతే. ఆయన చార్జెస్ మనకు పని కల్పించినందుకు 25 రూపీస్. అయితే ఇది విలేజ్‌లలో అయితే 25 రూపీస్ సరిపోతది. ఇప్పుడు ఆయనకు పని చెప్తారు కదా! ఇప్పుడు మా ఇంటికాడ ఎలక్ట్రీషియన్ పని చేయాలి ఎవరైనా ఉంటే చూడని ఇప్పుడు ఆయనకి చెప్తారు కదా! ఇల్లు ఆయన దగ్గర రూ. 25 తీసుకోవాలి. ఇప్పుడు కస్టమర్ పంపించే టైం దగ్గర రూ. 20 తీసుకోవాలి. ఒక్కరి మీద మనకు వాళ్ళిద్దరి మీద కలిపి ఈయన 25, ఆయన 25. ఆయన ఓ రూ. 20 ఇస్తే వాళ్ళని పంపిస్తారని చెప్పేసి ఆయన ఖచ్చితంగా రూ. 20 కాడ వెనుక కూడా ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఈయన కూడా నాకు రోజు రూ. 1000 కులరాంగా రూ. 20 ఏందని చెప్పేసి రూ. 20 ఇస్తాడు. నాకు పని దొరికినట్టు ఉంటుంది, ఆయన వాళ్ళ ఇంటికాడ పని అయినట్టు ఉంటుంది అన్న. ఇందులో వచ్చేసి ఇప్పుడు నా ఒక్కరి మీద ఓ రూ. 50 లాభం వస్తుంది అన్న. మనం ఈ కంపెనీ బిజినెస్ పెడితే ఒక్కరి మీద రూ. 50 లాభం వస్తుంది. అదే ఇప్పుడు ఒక 100 మందికి ఒక రోజులో చేయగలిగినాం అనుకో అన్న, మనకు ఎంత లేదనుకున్నా అట్లీస్ట్ 100 మందికి రూ. 50 వేసుకున్నా 5000 అవుతాయి అన్న. ఒక్క రోజుకు 100 మందికి రూ. 5 లెక్కేసుకున్నా, సారీ రూ. 50 లెక్కేసుకున్నా 1,50,000 అవుతాయి అన్న నెలకొచ్చేసి. ఇంట్లో మనము పెద్ద చదువుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద ఏమో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, పెద్ద ట్రైనింగ్ తీసుకోవాల్సిన లేదు. ఇది విలేజ్ వరకే అన్న. ఇప్పుడు ఏదన్నా పట్టణంలో అనుకో అన్న, ఇప్పుడు ఇదే సేమ్ బిజినెస్ సేమ్ వర్కర్లు ఇవ్వాలన్నా కానీ సేమ్ ఇప్పుడు మీకు సింపుల్గా అర్థం కావాలంటే అన్న, ఇప్పుడు అడ్డ మీద పోవడం అంటారు కానీ అడ్డ మీద పోవడే కానీ అది అడ్డ కాకుండా ఇది మనం ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అడ్డ మీదకి వచ్చి నిలబడి పోయేటోళ్ళు కాకుండా మనం నిలబడి చేసి ఉండదు. పలానా ఈ పని ఉన్నదంటే మనకు ఫోన్ రాగానే ఈ కాంటాక్ట్లు ఉన్నారు, ఇంట్లో బెస్ట్ ఎవరు ఇల్లు అని పర్సన్ పంపిస్తే అయిపోతుంది అన్న. అయితే ఇప్పుడు అదే పట్టణంలో హైదరాబాద్ వేసుకుంటే కానీ అయితే ఏం చేయాలంటే ఈ బిజినెస్ పెట్టి ఈచ్ వన్ ఇప్పుడు పని చెప్పిన దగ్గర రూ. 50, అక్కడ రేటు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి పని చెప్పిన దగ్గర రూ. 50, ఇల్లు గల్లైన దగ్గర కానీ అగ్రికల్చర్ ఆసామి దగ్గర కానీ లేకపోతే వాళ్ళ దగ్గర 50 ఆడ 100 తీసుకోవాలి. ఇద్దరు దగ్గర కలిపి 100 తీసుకోవాలి. ఊళ్ళలో అయితే 50 తీసుకోవాలన్న. ఊళ్ళలో 50 తీసుకున్న 1,50,000 వస్తాయి. అక్కడనేమో అక్కడ హైదరాబాద్లో ఇట్లా చేసుకుంటేనేమో రూ. 100 తీసుకున్న 3 లక్షలు వస్తాయి అన్న నెలకు. ఇలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, ఇలా పెద్ద వాళ్ళని మోసం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పని కల్పించినట్టు ఉంటుంది, వీళ్ళకి పని అందించినట్టు ఉంటుంది అన్న. అయితే ఇంట్లో అన్న 200 మందికి మేము చేస్తామా చూస్తామా అని చెప్పేసి ఈ శాతగాని మాటలన్నీ ఏమనుకోకుండా ఇవన్నీ మాట్లాడుకుంది. అయితే మన బిజినెస్లో వర్క్ చేసేటోళ్ళు బొచ్చని మంది ఉంటారన్న. మనము బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేస్తే మొత్తం సెర్చ్ చేసి తిరిగితే ఖచ్చితంగా సాధ్యమవుతుందన్న. ఎందుకు కాదు. అయితే ఇవి కొందరు అనుకుంటారన్న, గిదేడ సాధ్యమవుతుంది గదేడ సాధ్యమవుతుంది అన్న. ఇప్పుడు నువ్వు ఇంటికన్నా మంచిగా పోయి ఫ్యాన్ వేసుకొని లైట్ వేసుకొని కూర్చుంటున్నావు అన్న, ఆ లైట్ కంటికి కనబడది. ఆయన ఎట్లా తయారు చేసిండన్న మరి? అది సాధ్యమే కాదు. ఇప్పుడు నీకు ఇది సాధ్యమయ్యే పైన నీకు కదా అవుతుంది అనిపిస్తే కరెంట్ మనకు ఫోన్కి వచ్చే సిగ్నల్ అవి కంటికే కనబడాయి, వాళ్ళు ఎట్లా సాధ్యమవుతుంది అన్న? గదే సాధ్యమైనప్పుడు గిదెందుకు సాధ్యం కదన్న? మన ప్రయత్నంలోనే ఉంటుందన్న. మనం ఏది ప్రయత్నిస్తే అది ఖచ్చితంగా అవుతుంది. అది అవుతుందా ఇది అవుతుందా అని చెప్పేసి ఇంటికాడ కూర్చొని బతకాలు కొట్టుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే జీవితం ఎన్నడూ మారదన్న. గిదే తినాలి, ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చోవాలి, గట్టిన రోజులు పొద్దులు గడితే తప్ప జీవితం అయితే ఏం మారది. ఇక జీవితమే భారం అవుతుంది తప్ప ఏం లేదన్న. ఖచ్చితంగా మన బిజినెస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఇంకేమైనా డౌట్ ఉన్నా చెప్పండి. నేను కొంచెం అంటే ఇంకా నాకు చెప్పొచ్చిన కాడికి ఎక్స్ప్లెయిన్ చేసిన. అయితే ఇంతటితో మన ఛానల్ గుడ్ బై.